పవన్ కళ్యాణ్ సనాతనం అన్నప్పుడే చెప్పారు, సనాతనాన్ని అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు, హిందువులంటే అంత అలస, అంత చులకన, ఇదెక్కడ దుర్మార్గం అంటూ అందులో భాగంగా ఏదైతే ఉదయనిధి స్టాలిన్ని కానీ అట్లాగే విమర్శించినటువంటి వాళ్ళందరికీ పోరాడతాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చారు, రాహుల్ గాంధీని ఉదయనిధి స్టాలిన్ని ప్రస్తావిస్తూ. అయితే వీటికి ఎంత వేగంగా రియాక్షన్ ఉంటుంది అంటే, హిందువు తను హిందువు అని చెప్తే అందులో బూతెతికేటటువంటి లోకం ఇది. అవతల వాళ్ళు మేము హిందువులం కాదు, హిందువుల్ని ఇట్లా మేము వెటకారం చేస్తాం, అవమానిస్తాం, తప్పేంటి అనేటటువంటి వాడేమో రైటు ఈ సమాజంలో. అదే సందర్భంలో హిందువుగా నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాననే వాడిని దుర్మార్గుడిగా చూపించేటటువంటి విచిత్రం. దానికి సాక్ష్యం ఇప్పుడు తమిళనాడులో, ఎందుకు ఉదయనిధి స్టాలిన్ని నిలదీశాడు కదా పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనేటటువంటి అడ్వకేటు పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఏమనంటే, మైనార్టీల మీద పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడారు, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని చెప్పి. ఇప్పుడు అందులో ఏం వక్రీకరించారు? ఉదయనిధి స్టాలినే చెప్పాడు కదా ఆ రోజున, నేను ఇంతే, నా సనాతన ధర్మాన్ని నేను వ్యతిరేకిస్తానని అనోడు చెప్పుకొచ్చాడు కదా. అదే విషయాన్ని కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ అంది. అందులో వక్రీకరించేది ఏంటి? రెండవది, దాన్ని చాలా దుర్మార్గంగా చిత్రీకరించాడు, అయిపోయింది అది. అది ఓ పక్కన అక్కడ కేసు నమోదయ్యి ఉంటే దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తే కేసట. రెండోది, ఇందులో ముస్లింలను అవమానించింది ఏముంది? ముస్లింలు ఎంత ఐక్యంగా ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్తే ఎవరన్నా ఊరుకుంటారా? క్రైస్తవులు ఎంత ఐక్యంగా ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్తే ఊరుకుంటారా? వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోలేనటువంటి వాళ్ళు వాళ్ళ విషయాలని ఏమీ ప్రస్తావించరు, భయం. అదే హిందువులంటే, సనాతన ధర్మం అంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని అడిగితే అది తప్ప. అందులో ఏమన్నా ఆ మతాలని అవమానించినటువంటిది ఉందా? ఆ మతాన్ని దూషించింది ఉందా? ద్వేషించింది ఉందా? కానీ తప్పుడు కేసులు పెట్టేటటువంటి వాళ్ళకి ఇదొక ఆలంబన అనడానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ అన్నటువంటిది.